నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. ప్లాంట్ నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించారు. చెత్త నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి అవుతున్న వ్యయం, ప్లాంట్ రోజువారీ నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఎంత, అలాగే యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలేంటి అనే అంశాలను ప్లాంట్ ప్రతినిధులు పవన్ కు వివరించారు. కాకినాడలో నిర్మిస్తున్న జిందాల్ ప్లాంట్ ఆలస్యంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాకినాడ జిందాల్ ప్లాంట్ ఇంకా ఎందుకు వినియోగంలోకి రాలేదని ఆయన ప్రశ్నించగా, రాబోయే నవంబర్లోపు ఆ ప్లాంట్ను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని జిందాల్ ప్రతినిధులు డిప్యూటీ సీఎంకి హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా ఇటువంటి విద్యుత్ ప్లాంట్ల వల్ల పరిసర ప్రాంతాల్లో కాలుష్యం ఏ మేరకు పెరుగుతోంది, దాన్ని అదుపు చేయడానికి తీసుకుంటున్న జాగ్రత్తలేంటనే దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి ఏడాదికి 4 సార్లు ప్లాంట్ను పరిశీలించి నివేదిక ఇస్తోందని డిప్యూటీ సీఎంకు జిందాల్ ప్రతినిధులు వివరించారు.